మేడం चाल नहीं हुआ अभी चालू नहीं हुआ। खाने के बाद में। अच्छा
We entered into the 11th year. The school is very small, but the backbone directors are very strong. These all the directors are running at different schools. I would like to call Mr. Sridhar Rao Garu, Surya Global School, Principal and Correspondent. I would like to call Mr. Haricharan Rao Garu, Vidyadhari Schools, Karimnagar, Director of Siddhartha Institutions. I would like to call Rajita Madam, Mansa School of Excellence Principal. I also invite Mr. Suman, Director of all the schools and main Ravindra Play School, Academic Director, Mr. Kishan Sir, very senior correspondent, he is also one of the family of Ravindra. మరి ఇంత మంచి టీంలో ఈ యొక్క రవీంద్ర ప్లేస్ రన్ అవుతుంది అంటే ఇది నిజంగా నేను కూడా అప్పుడు ఆ రవీంద్ర ప్లేస్ పెట్టినప్పుడు అనుకోలేదు మా చైర్మన్ రవీంద్రరావు గారి గైడెన్స్తో ఒక మంచి ప్లేస్ ఉండాలి జగించాలో దీని కొరకు మా మౌనిక ఇక్కడ లేదు. మౌనిక నేను ఇద్దరం కూడా దాదాపుగా హైదరాబాద్ వెళ్ళి కొన్ని సెర్చ్ చేసి కొంత ట్రైనింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మా పాప ఫస్ట్ క్లాస్, మరి ఆమె ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ 10 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి 11th ఇయర్లోకి అడుగుపెట్టాం. మరి రవీంద్ర ప్లే స్కూల్లో అడ్మిషన్ కావాలంటేనే చాలా కష్టంగా, ఎందుకంటే ఆ బిల్డింగ్ కెపాసిటీ ఎంతుందో అంత ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది. ఇంత కరోనాలో కూడా నిజంగా పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా డిసిప్లిన్గా ఒక సిస్టమేటిక్గా, అంటే అసలు ప్లే స్కూల్ అంటే ఎలా ఉండాలి, జగిత్యాలలో ఒక సైంటిఫిక్ యాక్టివిటీ కానీ, బాల్ ప్లే రూమ్ కానీ, స్ప్లాష్ చిన్న స్విమ్మింగ్ పూల్ కానీ, అన్నిటితో ఫుల్ ప్లేటెడ్ అంటే ఒక నేమ్ ప్లే స్కూల్ అని కాకుండా ఫుల్ ప్లేటెడ్ అన్నీ చూపించాలని ఒక సదుద్దేశంతో పిల్లలకి ఫ్రీ, అంటే చాలా ఫ్రీ బర్డ్స్గా పిల్లలు పెరగాలి. భయంతో అంటే పెరిగితే కనుక లైఫ్లో వాళ్ళలో రాణించలేరు. మరి వాళ్ళకి ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మా చైర్మన్ గారి గైడెన్స్తో ఈ యొక్క ప్లే స్కూల్ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఇందులో ఎక్కువగా సిద్ధార్థ రిలేటెడ్ నేను వస్తూ ఉంటే తొమ్మిది దాదాపు 3-4 కనిపించారు. అంటే ఇందులో ఒక 25 to 30% 40% పేరెంట్స్ ఎవరు అంటే వాళ్ళ మదర్స్ ఫాదర్స్ సిద్ధార్థలో చదువుతూ ఉన్నారు. నిజంగా మీ అందరికీ సభాముఖంగా ఈ యొక్క రవీంద్ర ఉత్సవ్ మీ అందరికీ మేమందరికీ నిలిచిన వాళ్ళందరూ మీ అందరికీ థ్యాంక్స్ అండ్ మీ కోఆపరేషన్ ఎప్పుడు కావాలని కోరుకుంటున్నామండి. సిద్ధార్థ అనేది నిజంగా ఒక అద్భుతమైన ఉత్సవం అండి. 3 days బ్యాక్ నాకు కాల్ వచ్చింది. నేను హైదరాబాద్లో ఉన్నాను సార్, నాచ్పల్లి పేరెంట్ ఈజ్ ఫ్రమ్ అబ్రాడ్,
కాల్ చేసి ఒక 15 minutes మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. సరే సార్ నేను ఫ్రీగా ఉన్నాను చెప్పండి అన్న. దెన్ he started to talk. Almost there are 6 members. His kids 2 members is son brother-in-law kids 2 members in our family 6 members they want to shift over to Jagincha. అక్కడ షిఫ్ట్ అవుతున్న క్రమంలో నాకు మంచి స్కూల్ కావాలి సార్, అందులో జ్యోతి స్కూల్స్ చాలా బెస్ట్ స్కూల్స్ అని విన్నాను. మా ఫ్యామిలీలో ఒక అమ్మాయి డాక్టర్ అయింది మీ స్కూల్లో చదివి అంతా మాట్లాడిన తర్వాత లాస్ట్ ఏమన్నాడంటే సరే సిద్ధార్థ స్కూల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారా సార్ అడిగాను. అది నేనే అంత మేమే జ్యోతి సిద్ధార్థ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు నా మనసు ముద్రపడింది సార్, జ్యోతిలో వేసుకున్నా కానీ కొంచెం సిద్ధార్థ స్కూల్లో ఇంకా బాగుంది అనుకున్నాను సార్. మీరు అంత ఇదే అని చెప్పారు, చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా. అంటే సిద్ధార్థకు ఉన్నటువంటి పవర్ అట్లాంటిదండి నిజంగా. సో హ్యాట్స్ ఆఫ్ టు ద చైర్మన్ రవీంద్రరావు సార్, ఎంత మంచి టైంలో పెట్టారు. కానీ మేమందరము మా అందరికీ ఒక మంచి స్కూల్స్ నడపడానికి ఒక మంచి తోవ చూపిస్తూ మరి బెస్ట్ స్కూల్స్లో మనం జగించాలో మీ అందరి సపోర్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. మరి దీనికంటే దీని తర్వాత మనం ఒకసారి రవీంద్ర ప్లే స్కూల్ అకాడమిక్స్ ఎలా ఉన్నాయని చూస్తే మరి నిజంగా అడ్మిషన్స్ ప్రాసెస్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఇంటర్నేషనల్ జూన్ మంత్లో చిన్నగా విత్ ద స్కూల్లో ఇంటర్నేషనల్ యోగా డే చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ జూన్లో మీకు స్వాగతోత్సవం కూడా సింపుల్గా కండక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీకు ఇమీడియట్ జూలైలో బోనాల్ సెలబ్రేషన్ నిజంగా జగించాల ఒక సెన్సేషన్ అయిందండి. ఎందుకంటే రవీంద్ర ప్లేస్ నుంచి ఆ పోచమ్మ టెంపుల్కి ఆ టవర్ నుంచి వెళ్తే చిన్న పిల్లలు ఎంత చక్కగా చేశారంటే అసలు నిజంగా చాలా కాల్స్ వచ్చాయి నాకు ప్లేస్ పిల్లలు ఇంత బాగా చేస్తారా అని. అంటే చిన్న ఏజ్ చిన్న పిల్లలు చిన్న స్కూలు ఆ టీచర్స్ నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాట్స్. ఒక్కసారి రవీంద్ర ప్లేస్ టీచర్స్ అంటే గట్టిగా చెప్పలేదు. వాళ్ళ పేషెన్స్ కానీ వాళ్ళ ఓన్ కానీ వాళ్ళ కమిట్మెంట్ కానీ వాళ్ళ పేషెన్స్ కానీ నిజంగా ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ని మనం అక్కడ పెట్టుకోగలిగాం. థ్యాంక్ యూ రవీంద్ర ఫ్యామిలీ. అదేవిధంగా ఆషాఢ మాసంలో బోనాలు పోతే తర్వాత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అండి. నిజంగా చాలా చక్కగా మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తాం. ఇంత చిన్న స్కూల్ అయినా కానీ బాగా చేసిన దాని తర్వాత అక్కడ రక్షాబంధన్ అయిన తర్వాత టీచర్స్ డే సెలబ్రేషన్ చిన్న పిల్లలు కూడా మరి ఎందుకు అనుకుంటారు. కానీ నిజంగా 5th క్లాస్ పిల్లలు టీచర్స్ అంటే వాళ్ళంతా లైఫ్లో ఒకసారి టీచర్ కావాలా, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరూ ఏం చేస్తారు బుక్స్ తీసి కరెక్షన్ చేయడము సైన్ చేయడము అంటే వాళ్ళు ఫీల్ అవుతారంటే వాళ్ళ టీచర్ ఎలా యాక్ట్ చేస్తే మీ పిల్లలు అలా యాక్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ యొక్క టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా అక్కడ చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్ణాష్టమి మరి కృష్ణుడు అంటే గోపికలు అంటే అందరికీ ఇష్టం. మరి ఆ పిల్లలకి కూడా అలాంటి అవకాశం ఇచ్చి ఎక్కువగా ఫ్రీగా అంటే ఇలా మంత్లీ ఒక ప్రోగ్రామ్ చేయడం వల్ల పిల్లలు ఒక మంచి ఫ్రీనెస్ వచ్చేసి వాళ్ళు చాలా యాక్టివ్గా తయారవుతారు. మరి వినాయక చవితి రోజు ఆ మాస్కులని చేసేది ఎవరు ఎక్కడి నుంచో బయట నుంచి చేయలేదండి. ఆ మాస్కులని స్కూల్లో టీచర్స్ పిల్లలతో కలిసి చేసేటప్పుడు మాస్క్ ఎంత బాగా ఒకసారి చూడండి. అంటే దీనికి ఏంది మరి అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఎవ్రీ వీకెండ్స్ మీకు అక్కడ మనకి ఎవ్రీ సాటర్డే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది రవీంద్ర ప్లే స్కూల్లో. జగించాలో ఏ స్కూల్లో లేదండి, ఒక్క రవీంద్ర ప్లే స్కూల్లోనే ఈ యొక్క ఆర్ట్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్తో దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేశాం. మరి అదేవిధంగా బతుకమ్మ అక్కడ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేసుకోగలిగినాం. దాని తర్వాత మీకు పేరెంట్స్కి ఎవ్రీ ఎగ్జామ్ తర్వాత పేరెంట్స్ మీటింగ్ మనం చెప్తా ఉన్నాం. ఇప్పటికీ 2 times అయిపోయింది. మళ్ళీ యాన్యువల్ రిపోర్ట్ కూడా అండర్ ద పేరెంట్స్ మనం ఆ యొక్క పేరెంట్స్ మీటింగ్ మీతో ఇంటరాక్షన్ అవ్వడం వల్ల టీచర్కి స్టూడెంట్స్కి ఒక ఫ్రీనెస్ ఏర్పడడం, పిల్లలు ఎలా ఉంటున్నారు స్కూల్లో మనం ఇక్కడ ఎలా ఉంటున్నారు తెలుసుకోవడానికి ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ డే తర్వాత క్రిస్మస్ డే అండ్ ఫీల్డ్ సార్ పిల్లలందరూ కూడా బయటకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మనం జనవరిలో చేసుకున్నాం. అదే మంత్లో మీకు బొమ్మల కొలువు కూడా చేయడం జరిగింది. పొంగల్ అంటే రిపబ్లిక్ డే, సైన్స్ ఫేర్ అయితే నిజంగా చాలా చక్కగా ఉండండి. చిన్నపిల్లలైనా మనం స్మాల్ కిడ్స్ కదా వీళ్ళకి ఏముంటుందిలే సైన్స్ అంటే నిజంగా వాళ్ళలోనే గొప్ప సైంటిఫిక్ నాలెడ్జ్ అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. కాబట్టి మరి అక్కడ మనం సైన్స్ ఫేర్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అదే మంత్లో మీకు అక్కడ బొమ్మల కొలువు కానీ పొంగల్ సెలబ్రేషన్స్ కానీ చాలా ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఏ ఇయర్ లేకుండా ఈ ఇయర్ నుంచి కొత్తగా గ్రాడ్యుయేషన్ డే చేయడం స్టార్ట్ చేశాం. మన యూకేజీ టు ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఒకసారి ఇంకా లైఫ్లో అసలు గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో ఒక డాక్టర్ పట్టా ఇవ్వడం అనేది ఆనవాయితీ చిన్నప్పుడే ఇస్తే ఎలా ఉంటుందని ఒక ఉద్దేశంతో అక్కడ మన గ్రాడ్యుయేషన్ డే కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేశాం.
అదేవిధంగా ఉగాది తర్వాత యాన్యువల్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ యొక్క బొమ్మల కొట్టులో కూడా ఆ డోల్స్ ఆ పప్పెట్స్ అన్ని కూడా పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళ ఇంటిలో నుండి, అది ఏది కూడా మనం బయట నుంచి తీసుకొచ్చింది కాదు. మరి పొంగల్ అంటే ప్రతి ఫెస్టివల్ దానివల్ల తెలవడం వల్ల కొంత వాళ్ళలో అవేర్నెస్ వచ్చి కొంచెం ఇంటరాక్షన్ అవుతే కనుక ఈజీగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా కానీ చాలా ఓపెన్గా మాట్లాడగలుగుతారనే ఉద్దేశంతో ఇవన్నీ మనం ఫెస్టివల్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కొన్ని మన రవీంద్ర ప్లేస్లో కొన్ని డెవలప్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అందులో ఎక్కువగా మీకు ఒకటి హాయ్ రేటింగ్ అనేది ఆల్రెడీ లుసిడా స్టార్ట్ చేశాం, చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీకు 3rd, 4th, 5th అంటే 1st to 5th క్లాస్ పిల్లలకి రవీంద్రలో ఐసీటీలా కంప్యూటర్ లాగా ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నామండి. నిజంగా అది మరి మన డైరెక్టర్లు అందరూ యాక్సెప్ట్ చేశారు. రవీంద్ర ప్లే స్కూల్లో 1 to 5th తీసుకుంటాం. అదేవిధంగా ప్లే స్కూల్ నర్సరీ పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పక్కనే గ్రౌండ్ ఫ్లోర్ ఒక బిల్డింగ్ తీసుకుంటున్నాం. నర్సరీకి ఎల్కేజీకి కిందనే మీకు కొంత ఓపెన్ ఏరియా మట్టిలో ఆడుకునే విధంగా ప్లాన్ చేద్దామని డిసైడ్ చేశాం. ఈ ఇయర్ కమింగ్ అకాడమిక్ ఇయర్లో ఈ రెండు, అదేవిధంగా ఒకటి సపరేట్గా ఒకటి ఇంటరాక్టివ్ ప్యానెల్ పెద్దగా మనం డిజైన్ చేస్తున్నాం. దాంతోపాటు మీకు ఏమవుతుంది యూట్యూబ్లో లెసన్ అయిన తర్వాత ఆ రూమ్లోకి తీసుకెళ్ళి అదే లెసన్ ఆ యూట్యూబ్లో చూపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పిల్లలు ఇంకా యాక్టివ్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ పిల్లల్ని మన ప్లే స్కూల్లో జాయిన్ చేసి మీరందరూ ఇంత సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఒక్కటి మాత్రం చెప్పగలమండి, జగిత్యాలలో ఎన్ని ప్లేస్లు ఉన్నా మీ అందరికీ తెలుసు, స్కూల్ రవీంద్ర స్కూల్ మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని ప్లేస్లలో ప్లే మెథడ్లో పిల్లల్ని తీసుకొచ్చి ఆట పాటలతోని రావడం పోవడం ప్లే మెథడ్ చూస్తారు. కానీ మన రవీంద్ర ప్లే స్కూల్లో ప్లే మెథడ్తో పాటు సబ్జెక్ట్ కూడా ధారాళంగా ఇస్తారు. ఆ సబ్జెక్ట్ కోసం తన ఉత్తమమైన నిష్ఠాతున్న ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళ కృషి అభినందనీయం. అదేవిధంగా మాకు ఎల్లవెల్ల తోడ్పడుతూ సహాయ సహకారం ఇస్తూ ఇలాగే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పోషకులందరికీ కూడా మా మీద పెట్టిన నమ్మకాన్ని వదిలేయకుండా మేము కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా మా చైర్మన్ మా రవీంద్రరావు గారు, మా మామగారు అయితే ఏదైతే ఉన్నారో వారు పెట్టిన నమ్మకాన్ని కూడా మేము మమ్మీ చేయకుండా మీ విద్యార్థుల భవిష్యత్తు నుండి ఉన్నత పాట వేస్తామని భావిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. शगों में पत्ते गा रहे हैं, फूलों पे भावने गा रहे हैं, दीवाने गिरने गा रहे हैं, पंछी गा रहे हैं। वो बगियों में फूलों हुई हो रही है गुफ्तगू, जैसा फूलों में होता है ओ माहौल बूबू। आई 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 सुबह सुबह पंपारा सुबह तरपा की मैं नाचे बारस बेमान, सुबह सुबह पंपारा सुबह तरपा
పాడినా